హిందీలో ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ లైక్ రాజ్ కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానా వాళ్ళు ఓపెన్గా చేసేస్తారు ఇటువంటి క్యారెక్టర్స్. తెలుగులో ఆ లెవెల్ మార్కెట్ ఉన్న వాళ్ళు దే థింక్ ట్వైస్ అబౌట్ ఇట్ కదా. బికాస్ ఎక్కడో అంటే మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాల్లో ఎక్కడో హీరో మెయిల్ ఓరియంటేషన్, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి కానీ తనకి ప్రాబ్లం ఉండకూడదు అని ఎక్కడో ఫిక్స్ అయిపోయాం. ఈవెన్ మీ ఆల్సో గ్రోయింగ్, నేను అటువంటి సినిమాలే చూశాను. బట్ స్లోగా మీరు ఆయుష్మాన్ ఖురానా మూవీస్ అవ్వచ్చు, లేదంటే రాజ్ కుమార్ మూవీస్ చూస్తున్నప్పుడు ఎక్కడో ఓటీటీ రెవల్యూషన్ తర్వాత కూడా వరల్డ్ సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడో కమింగ్ ఆఫ్ ఏజ్ అవ్వచ్చు, లేదంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీస్ని మనం బాగా ఇష్టపడడం స్టార్ట్ చేసాం. మోస్ట్లీ మలయాళం ఫిల్మ్ అని ఇంకా చాలా ఇష్టపడుతున్నాం. సో సమ్హౌ ఐ థింక్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్. ఈ మధ్యలో మీరు చూసినా కూడా ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీస్ చాలా వస్తున్నాయి, మనం చూస్తున్నాం. ఐ థింక్ ఇట్ విల్ చేంజ్. మనకి కమర్షియల్ సినిమా కావాలి, మాస్ సినిమా కావాలి, హార్ట్ఫుల్ సినిమాస్ కూడా కావాలి అని ఐఎమ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్.